పింఛన్లు పీకేసింది నిజమంటూ మండలిలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తోట త్రిమూర్తులు, రమేష్ యాదవ్, అరుణ్ కుమార్లు లెక్కలు చెప్పుకొచ్చారు. అందులో ప్రధానంగా 10 నెలల కూటమి పాలనలో కొత్తగా ఒక్క సామాజిక భద్రతా పింఛను కూడా మంజూరు చేయలేదు. ఏకంగా లక్షల మంది పింఛన్లు తొలగించేశారంటూ చెప్పుకొచ్చారు. ఇందులో సెర్ప్ మంత్రిత్వ శాఖ కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 2024 జూన్ నాటికి రాష్ట్రంలో 65,18,496 మంది పింఛన్ లబ్ధిదారులు ఉంటే ఈ ఏడాది ఆ సంఖ్య 63,59,907కి తగ్గిందని, గత ఏడాది జూన్ నుంచి 14,967 పింఛన్లు మాత్రమే తొలగించామన్నారు. దీని మీద ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏకంగా 1,58,000 పింఛన్లు తీసేసి మీరే చెప్తా ఇంకా 14,000 తగ్గించామని చెప్పడం ఏంటి, ఇది దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. ఇక్కడ విశేషం ఏంటంటే తెలివిగా చెప్పింది, మొన్న కూడా 14,000 ఒక నెలది 14,000 టోటల్గా ఏడాది మొత్తం మీద అయితే 1,58,000 తొలగించారనడానికి 65,18,496 2024 జూన్ నాటికి అంటే జగన్ ఎక్కిన నాటికి. మొన్న ఇచ్చింది 63,59,907 అంటే 1,58,000 పింఛన్లు పోయినాయి. కానీ వీళ్ళు లెక్క చెప్పింది ఏంటి, ఒక నెలలో 14,000 తొలగించామన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారనమాట. అది నిన్న మండలి సాక్షిగా బయటపెట్టింది వైసీపీ.